శ్రీ మహాలక్ష్మి సర్వ జగత్తుకు లక్ష్మీ స్వరూపం. త్రిశక్తులు కలిసిన ఆదిదేవత శ్రీమన్నారాయణుని హృదయంలో కొలువై ఉంటుంది. ప్రతి దానిలో ఆ తల్లి ఉంటుంది. లక్ష్మి అంటే కేవలం ధనం బంగారమే కాదు, సమస్త ప్రపంచం అమ్మ స్వరూపమే. ప్రపంచంలో జీవించాలంటే డబ్బుతోటే పని. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే. అందుకోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని భక్తితో విశ్వాసంతో ఆచరిస్తే తప్పక మంచి ఫలితం కలుగుతుంది. 1. తామర పూలు. లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించింది. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామర గింజలతోటి పూజిస్తే మంచిది. లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసిన, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతోటి పూజించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నేతి దీపాలు చీకటిని, అజ్ఞానానికి, దారిద్ర్యానికి, నిరాశకి చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారదోలే సాధనం దీపం. నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. నేతి దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీఫలం. శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయని శ్రీఫలం అంటారు. దీని లఘు నారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాలలోనూ ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచేందుకు వీలు ఉంటుంది. ఏలిన నాటి శనితో బాధపడేవారు, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ కౌంటర్లో కానీ ఉంచాలి. ఊహించని విజయాలు సొంతమవుతాయి. శ్రీ సూక్తం. అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈ రోజుది కాదు. వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీ సూక్తాన్ని పఠించటం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలు అవుతుంది. అయితే ఇవి వేద మంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా స్వర సహితంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు విన్నా సరిపోతుంది. శ్రీచక్రం. తంత్ర విద్యలో శ్రీచక్రం, శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 9 త్రిభుజాలతోటి రూపొందించే ఈ చక్రం త్రిశక్తుల కలయికకు, నవ నాడులకు చిహ్నం. ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్తు ఉంటుంది. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. అయితే శ్రీచక్రం ఇంట్లో ఉంచుకుంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటిని పండితుల దగ్గర తెలుసుకొని ఆచరించాలి.